నిలబడింది. ఆ రోజు నిలబడింది మేమే. మరలా చెప్తాను, భవిష్యత్తులో ఎవడైనా ఢీ కొట్టి బైబిల్ తప్పు, యేసు తప్పు అంటే, యేసు తప్పు అంటే చెప్తున్నాను, వాడిని ఓడించి మెడలు వంచేసేది మేమరా. అలాంటి ఎవడైనా ఉంటే తీసుకురా. కమాండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. మేము ఓడిపోతే బైబిల్ని వదిలేస్తాం. అలాంటి సవాల్ నువ్వు చేయగలవా? నువ్వు ఓడిపోతే హిందువుడిగా మారిపోయి సవాల్ నువ్వు చేయగలవా? నీలో అంత దమ్ము సత్తా లేదు. అరే ఈ ప్రపంచానికి తెలుసురా, సత్యం దమ్ము ఉందంటే అది BOUIలో ఉందని సంగతి తెలుసా? అందుకే ఇప్పుడు మేము చేతకాని వాళ్ళం, BOI దగ్గర ఏదో చేతకాని వాళ్ళగా అడంగులుగా అయిపోయాం, గాజులు వేసుకొని మేము. కనుక ఇప్పుడు BOI మీద బురద చల్లాలి అంటే చెప్పిన రెఫరెన్స్ల కౌంటర్ ఇవ్వడం చేతకాని వాళ్ళు మాట్లాడబడిన మాటను వక్రీకరించేసి ఏదో చెప్పేసినంత మాత్రాన హే ఇట్స్ మై ఫుట్, ఇట్స్ మై లెఫ్ట్ ఫుట్, ఐ డోంట్ కేర్, అసలు పట్టించుకోరు. ఎందుకంటే చెప్పాను కదా, సింహాలు ఆల్రెడీ మోగ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, బౌ 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 అని. మొరగండిరా, మొరగండి. మొరిగినంత మాత్రాన్ని తరిగేదేమీ లేదు ఇక్కడ. BOUIకి కానీ, సింహాలకు కానీ, సంఘానికి కానీ ఏమీ తరిగేది లేదు.